గజ్వా హింద్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, ఇస్లాంను నాశనం చేయాలని అనుకునేవారి కుట్రల నుంచి అల్లాహ్ ఇస్లాంను ఎలా పరిరక్షించి పెంచుతాడు? చరిత్రలో ఎన్నోసార్లు ఇస్లాంను అణిచివేయడానికి కుట్రలు జరిగాయి. కానీ అల్లాహ్ తన తీర్పును ఎప్పుడూ అమలు చేస్తాడు. ప్రస్తుతం కూడా ఇస్లాం వ్యతిరేకంగా భారీ కుట్రలు జరుగుతున్నా ఖురాన్, హదీస్ ప్రకారం ఇస్లాం మరింత బలపడడం ఖాయం. గజ్వా హింద్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? హదీస్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: నా ఉమ్మతిలో ఒక సమూహం హింద్ భారతదేశంలో పోరాడి విజయాన్ని సాధిస్తారు. అల్లాహ్ వారికి మాఫీ చేసి జన్నత్కు ప్రవేశించేటట్లు చేస్తాడు. సునన్ నసాయి, ముస్నద్ అహ్మద్. ఈ ప్రవచనం మాకు ఏమి తెలియజేస్తుంది? 1. భారతదేశంలో ఒక ముఖ్యమైన పోరాటం జరుగుతుంది. 2. ఈ పోరాటంలో ముస్లింలు విజయం సాధిస్తారు. 3. ఇందులో పాల్గొన్నవారికి అల్లాహ్ క్షమాపణ ఇచ్చి జన్నత్లో స్థానం కల్పిస్తాడు. గజ్వా హింద్ ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితమైన సమయం అల్లాహ్ మాత్రమే బాగా తెలుసు. అయితే ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై పెరుగుతున్న ఒత్తిళ్లు, ఇస్లాం వ్యాప్తిని అడ్డుకునే కుట్రలు, ముస్లింల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు, ఈ పరిస్థితులు గజ్వా హింద్ సమీపిస్తున్న సూచనలుగా భావించబడుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గజ్వా హింద్ గురించి చెప్పారు. హదీస్ ప్రకారం నిశ్చయంగా నా ఉమ్మతిలో ఓ సమూహం హింద్పై యుద్ధం చేస్తుంది. అల్లాహ్ వారిని విజయం సాధించేలా చేస్తాడు. వారు హింద్ రాజులను బంధించి గొలుసులతో కట్టేస్తారు. ఆ సమూహం తిరిగి షాం ప్రాంతానికి చేరుకుని ఈసా అలైహిస్సలాంను కలుస్తుంది. ముస్నద్ అహ్మద్ 536. ఆ సమూహం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఆ సమూహం విశ్వాసంతో పోరాడే వాళ్లతో కూడి ఉంటుంది. వారి పతాకం ఫ్లాగ్, నల్ల మరియు తెల్ల రంగుల జెండాను ఎగురవేస్తారు. ఈ పతాకం ఎక్కడ ఎగురుతుందో అక్కడ విజయం సంతరించుకుంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పినట్లుగా ఈ పతాకాన్ని చూసినప్పుడు ఎంతటి పనుల్లో ఉన్నా, ఎంతటి బాధ్యతలు, కుటుంబ బాధలు ఉన్నా ఈ సమూహానికి సహాయంగా కలిసిపోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు ముస్లింలు ఎలా స్పందించాలి? ఈ పతాకం ఎక్కడ కనబడితే అక్కడ విజయానికి సంకేతంగా చూడాలి. ఇది ఒక పవిత్రమైన లక్ష్యానికి ప్రతీక అని గుర్తించాలి. దీన్ను బలంగా పట్టుకోవాలి. అల్లాహ్ పట్ల ధైర్యం కలిగి ఉండాలి. ముస్లింల ఐక్యతను పెంచేందుకు కృషి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమూహాన్ని ప్రత్యేకంగా గౌరవించారు. కాబట్టి ముస్లింలు ఈ హదీస్ను మరిచిపోకూడదు. ఈ హదీస్ ముస్లింలకు ఎలా ప్రేరణ కలిగించాలి? ధైర్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, దీన్ను బలంగా పాటించాలి, హక్కులను రక్షించాలి. ఇస్లాం ఎప్పుడూ పైచేయి సాధిస్తుందనే నమ్మకం కలిగి ఉండాలి. ఈ విషయానికి పూర్తిగా హదీస్ ఆధారంగా చెప్పబడినది. భవిష్యత్తులో ఈ సంఘటన ఎలా జరుగుతుందో అల్లాహ్ మాత్రమే బాగా తెలుసు. గజ్వా హింద్ విజయానికి ముఖ్యమైన కారణాలు: 1. ముస్లింలపై ఒత్తిడి పెరిగినప్పుడు వారు ఐక్యంగా ఉండాలి. 2. దీన్ను పకడ్బందీగా పాటించాలి. 3. భారతదేశంలోని ముస్లింలు ధైర్యంగా, సరైన మార్గంలో ముందుకు సాగాలి. ముస్లింలు ఎలా స్పందించాలి? ఇస్లాం ఎప్పుడూ పైచేయి సాధిస్తుందనే నమ్మకం కలిగించాలి. భారతదేశంలో గజ్వా హింద్ జరగడం ఖాయం. ముస్లింలు ధైర్యంగా, సమర్థంగా జీవించాలి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.